ఈ రోజు కథ బంగారు పక్షి. పూర్వం పాటలీపుత్ర దేశాన్ని విక్రమసింహుడనే రాజు పరిపాలించేవాడు. అతను ప్రజలను దయతో చూడటం వల్ల ప్రజలకు అతనంటే ఎంతో గౌరవం ఉండేది. అతనికి 3 కొడుకులున్నారు. ఒక కూతురు కూడా ఉంది. పెద్ద కుమారుని పేరు సూరసేనుడు, రెండవ వాడి పేరు ఖారవేలుడు, మూడవ వాని పేరు విజయపాలుడు, కూతురు పేరు మందారవతి. రాజు ప్రతిరోజు రథం మీద షికారుకు వెళ్ళేవాడు. తోటలో నుంచి వచ్చేటప్పుడు ఒక మామిడి చెట్టుకు ఒక బంగారపు మామిడికాయను చూసేవాడు. మరుసటి రోజు ఉదయం ఎవరైనా బ్రాహ్మణుడికి ఆ కాయను దానం ఇవ్వాలి అనుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. రెండవ రోజు వచ్చి చూస్తే కాయ కనపడేది కాదు. ఇలా కొద్ది కాలం జరిగింది. రాజు ఒకరోజు సూరసేనుణ్ణి పిలిచి మామిడికాయ ఎవరు తీసుకుని పోతున్నది కనిపెట్టమని చెప్పాడు. సరే అని పెద్ద కొడుకు సాయంత్రం భోజనం చేసి వెళ్ళాడు. రాత్రి 11 గంటల వరకు ఓపికతో కూర్చున్నాడు. కానీ నిద్ర వచ్చి పడుకున్నాడు. పొద్దున చూస్తే కాయ కనపడలేదు. రెండవ రోజు రెండవ కుమారుడు ఖారవేలుడు కాపలా కాశాడు. ఇతను కూడా రాత్రి 12 గంటలకు నిద్రపోయాడు. ఆ రాత్రి కూడా మామిడికాయ ఎవరు తీసుకుపోయింది తెలియలేదు. మూడవ రాత్రి విజయపాలుడు కాపలా కాశాడు. రాత్రి 1 గంటకు ఒక బంగారపు రంగు పక్షి వచ్చి కాయను ముక్కుతో తుంచి ఎగిరిపోతుంది. విజయపాలుడు బాణంతో ఆ పక్షిని కొట్టాడు. పక్షి ఎగిరిపోయింది. కానీ బాణం ఆ పక్షి రెక్కకు తగిలి ఒక ఈక కింద పడింది. ఆ ఈక బంగారు రంగు కలిగి చాలా అందంగా ఉంది. దానిని తీసుకుని వెళ్ళి తండ్రికి ఇచ్చాడు. విక్రమసింహుడు ఆ ఈకను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. పక్షిని తీసుకువచ్చిన వారికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు. సూరసేనుడు పక్షిని తీసుకురావటానికి బయలుదేరాడు. దారిలో ఒక నక్క కనపడి, "ఎక్కడికి పోతున్నావు యువరాజా?" అని అడిగింది. "బంగారు పక్షి కోసం వెళ్తున్నానని" చెప్పాడు సూరసేనుడు. అప్పుడు నక్క ఇలా అంది, "నీవు వెళ్ళేటప్పుడు దారిలో 2 మేడలు కనిపిస్తాయి. ఒక మేడలో దీపాలు వెలుగుతూ ఉంటాయి, నృత్యవాద్యాలు జరుగుతూ ఉంటాయి. రెండవ మేడ చీకటిగా ఉంటుంది. చీకటి మేడలోకి వెళ్ళినట్లయితే పక్షి దొరుకుతుంది. దీపాలున్న మేడలోకి వెళ్ళవద్దు." సూరసేనుడు సరే అని బయలుదేరి వెళ్ళి నక్క చెప్పిన మేడల దగ్గరకు వచ్చాడు. దీపములతో ఉన్న మేడ చూశాడు. లోపల నృత్యవాద్యాలు జరుగుతున్నాయి. రెండవ వైపు మేడను చూస్తే చీకటిగా ఉంది. ఈ చీకటి మేడలోకి వెళ్ళి నేనేం చెయ్యను అనుకుని దీపాలున్న మేడలోకి వెళ్ళాడు. లోపలకు వెళ్ళగానే వారకాంతలు అతనికి సారాయి తాగించి ఆటపాటల్లోకి దింపారు. సూరసేనుడు ఇక ఇల్లు మాటే మరచిపోయాడు. చాలా కాలం వరకు సూరసేనుడు రాకపోవడం వల్ల ఖారవేలుడు బయలుదేరాడు. ఇతనికి కూడా దారిలో నక్క కనపడి ఇది వరకు సూరసేనుడికి చెప్పినట్లే చెప్పింది. ఇతను కూడా నృత్యవాద్యాలు జరుగుతున్న మేడలోకి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. ఖారవేలుడు కూడా చాలా కాలం వరకు రాకపోవడం వల్ల విజయపాలుడు పక్షి కోసం బయలుదేరాడు. ఇతనికి కూడా నక్క దారిలో కనపడి చీకటి మేడలోకి వెళ్ళమని చెప్పింది. సరే అని చెప్పి మేడల దగ్గరకు వచ్చాడు. దీపాలున్న మేడలోకి తొంగి చూశాడు. చాలామంది ఆడవాళ్ళు కనపడ్డారు. నృత్యవాద్యాలు జరుగుతున్నాయి. కానీ విజయపాలుడు అటు వెళ్లకుండా చీకటి మేడలోకి వెళ్ళాడు. కానీ లోపల ఏమీ కనపడలేదు. తిరిగి బయటకు వచ్చేటప్పుడు నక్క కనపడింది. "పక్షి కనపడుతుందని చెప్పావు కదా, ఏది?" అని అడిగాడు. నక్క అతన్ని తన వీపు మీద కూర్చోమంది. విజయపాలుడు అలాగే కూర్చున్నాడు. నక్క అతనిని ఒక కోట దగ్గరికి తీసుకుపోయి ఇలా చెప్పింది, "నీవు కోటలో 7 గుమ్మాలు దాటిన తర్వాత ఒక బంగారు పక్షి కనపడుతుంది. దారిలో నిన్ను ఎవరూ అడ్డగించరు. అక్కడ 2 పంజరాలుంటాయి. ఒక పంజరం బంగారపుది, రెండవది కర్ర పంజరము. నీవు ఆ పక్షిని బంగారు పంజరంలో కాకుండా కర్ర పంజరంలో ఉంచి తీసుకురా." విజయపాలుడు సరేనని కోటలో ప్రవేశించి 7 గుమ్మాలు దాటగానే పక్షి కనిపించింది. పక్షి చాలా అందంగా ఉంది. పక్కనే ఉన్న 2 పంజరాలను చూశాడు. బంగారు పక్షిని కర్ర పంజరంలో ఉంచితే ఏం బాగుంటుందని బంగారు పంజరంలో ఉంచాడు. పక్షి వెంటనే కూతలు కూసింది. తక్షణం రాజభటులు వచ్చి పట్టుకుని అతన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. "నీవెవరవు? ఎందుకు మా కోటలోకి వచ్చావు?" అని అడిగాడు రాజు. "మాది పాటలీపుత్రము. నేను విక్రమసింహుని కొడుకుని. మా తోటలోని బంగారు మామిడికాయను ప్రతిరోజు ఈ పక్షి తీసుకుని వస్తుంది. ఒకరోజు రాత్రి నేను దీనిని చూసి బాణంతో కొట్టాను. కానీ గురితప్పి రెక్క చివర తగిలి ఒక ఈక కింద పడింది. నేను దానిని మా తండ్రికి చూపించాను. దానిని చూడగానే మా తండ్రి ఈ పక్షి కావాలన్నారు. అందుకని వచ్చాను" అన్నాడు విజయపాలుడు. దానికి రాజు, "నాకు ఒక బంగారపు గుర్రాన్ని తెచ్చిస్తే ఈ పక్షిని నీకిస్తాను" అన్నాడు రాజు. గుర్రాన్ని ఒక 30 దినాలలో తీసుకుని రాకపోతే తనను వెతికి పట్టించి మరీ తల నరికిస్తానన్నాడు. విజయపాలుడు అలాగే గుర్రాన్ని తెచ్చిస్తానని చెప్పి బయలుదేరాడు. మళ్ళీ నక్క కనిపించి పక్షి ఏమైంది అని అడిగాడు. విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు. నక్క అతన్ని వీపు మీద కూర్చోబెట్టుకుని ఇంకొక కోట దగ్గరకు తీసుకుని వచ్చింది.
అక్కడ కూడా నక్క రాజకుమారుడితో 7వ గుమ్మం దాటిన తర్వాత ఒక గుర్రం కనబడుతుంది. అక్కడే ఒక బంగారపు జీను, ఒక తోలు జీను ఉంటాయి. గుర్రం మీద బంగారపు జీను వెయ్యకుండా తోలు జీను వేసుకునిరా అని చెప్పింది. సరేనని విజయపాలుడు కోటలో ప్రవేశించి 7 గుమ్మాలు దాటాడు. ఆఖరి గుమ్మం దగ్గర గుర్రం కనిపించింది. పక్కనే 2 జీనులు ఉన్నాయి. అంత అందమైన గుర్రానికి తోలు జీను బాగుండదని బంగారు జీను వేశాడు. వెంటనే గుర్రం సకిలించింది. రాజభటులు వచ్చి అతనిని పట్టుకుని రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. రాజు అతనిని నీవెవరువు, ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగాడు. విజయపాలుడు జరిగినదంతా చెప్పాడు. రాజు తనకు బంగారు రాణిని ఇస్తే తాను బంగారపు గుర్రాన్ని ఇస్తానన్నాడు. 15 రోజులలో గాని రాకపోతే తల నరికివేస్తా అన్నాడు. విజయపాలుడు బయటకు వచ్చాడు. మళ్ళీ నక్క కనిపించి గుర్రం ఏమైందని అడిగాడు. తాను చేసిన పొరపాటును చెప్పాడు. నక్కకు చాలా కోపం వచ్చింది. కానీ అతనిని ఏమీ అనలేదు. మళ్ళీ అతన్ని తన వీపు మీద ఎక్కించుకుని ఇంకో కోట దగ్గరికి తీసుకువచ్చి కోటలోకి వెళ్ళిన తర్వాత ఒక తోట కనపడుతుంది. అందులో ఒక చెరువు ఉంటుంది. అక్కడకు రాత్రి 12 గంటలకు ఒక రాజకుమార్తె స్నానానికి వస్తుంది. నీవు చెట్టుచాటును దాగి ఆమెను పట్టుకుంటే నీతో కూడా వస్తా అంటుంది. నీవు మళ్ళీ ఆమెను వెనుకకు పంపకుండా ఆమెని తీసుకునిరా అని చెప్పింది. విజయపాలుడు సరేనని లోపలికి వెళ్ళి తోటలో చెట్టుచాటును దాక్కున్నాడు. రాత్రి 12 గంటలకు రాజకుమార్తె స్నానానికి వచ్చింది. విజయపాలుడు వెనగ్గా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. అప్పుడు ఆమె నీతో వచ్చేస్తాను అంది. అతడు సరే అని రాణిని తీసుకుని వస్తూ ఉన్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత రాణి తన తల్లిదండ్రులను చూసి వస్తానని చెప్పింది. కానీ అతడు వినిపించుకోకుండా ముందుకు సాగిపోతున్నాడు. రాణి అతన్ని బ్రతిమలాడింది. కానీ అతను ఒప్పుకోలేదు. ఆమె ఏడ్చింది. విజయపాలుడు సరే వెళ్ళిరా, త్వరగా రా అన్నాడు. ఆ మాట అనే లోపలే రాజభటులు వచ్చి అతడిని పట్టుకుని రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. రాజు అతనిని నీవెందుకు వచ్చావు అని అడిగాడు. విజయపాలుడు తాను వచ్చిన పని చెప్పాడు. అప్పుడు రాజు కిటికీలో నుంచి ఒక పెద్ద కొండను చూపించి దానిని వారం రోజుల్లో తవ్వివేయమన్నాడు. అలాగ తవ్వినట్లయితే తన కూతుర్ని ఇస్తానన్నాడు. లేకపోతే బుర్ర తీయిస్తానన్నాడు. ఒక పార, గుణపం, తట్టా ఇచ్చాడు. అవి పట్టుకుని బయటకు వచ్చాడు విజయపాలుడు. మళ్ళీ నక్కెదురయ్యింది. రాణిని తీసుకుని రానందుకు నక్కకు చాలా కోపం వచ్చి అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పాపం విజయపాలుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. అలా 5 రోజులు గడిచాయి. కానీ కొండ మాత్రం మామూలుగానే ఉంది. 6వ రోజు నక్క వచ్చి రాజకుమారుణ్ణి కొండ తవ్వలేదేమి అని అడిగింది. అతడు సమాధానం చెప్పలేడు. నక్క వెళ్ళిపోయింది. 7వ రోజు రాత్రి మళ్ళీ నక్క అక్కడికి వచ్చి చూసింది. అతడు నిద్రపోతూనే ఉన్నాడు. తెల్లవారితే గడువు తీరిపోతుంది. రాజుగారు ఉరి తీస్తారు. అప్పుడు నక్క కొండను మాయం చేసింది. ఉదయం రాజకుమారుడు లేచి చూసేసరికి కొండ కనబడలేదు. కంగారుపడి నక్కను అడిగాడు. నక్క తాను మాయం చేశానని చెప్పింది. ఇంతలో రాజభటులు విజయపాలుని దగ్గరికి వచ్చి తీసుకువెళ్లారు. కొండ తవ్వేవా అని అడిగాడు రాజు. విజయపాలుడు తవ్వానని చెప్పాడు. రాజు దూరదర్శిని యంత్రంలో చూశాడు. కొండ లేదు. దానికి అవతలగా ఉన్న గ్రామాలన్నీ కనపడ్డాయి. అప్పుడు రాజు తన కుమార్తెను విజయపాలుడికిచ్చి పంపించాడు. ఇద్దరూ నక్క మీద కూర్చుని బంగారు గుర్రం ఉన్న కోట దగ్గరికి వచ్చారు. రాణిని, గుర్రాన్ని కూడా విజయపాలుడికే వచ్చేటట్లు చేయాలని నక్క అనుకుంది. రాజకుమారుడితో నక్క, నీవు రాణిని లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత రాజు నీకు గుర్రాన్ని ఇస్తాడు. దాని ముఖం కోటవైపు ఉంచేటట్లు చూసి రాణితో వెళ్ళిపోతానని చెప్పు. అప్పుడు రాణి నీకు నమస్కారం చేస్తుంది. వెంటనే రాణిని గుర్రంపైకి లాగి ఛల్ అనగానే గుర్రం పరిగెత్తుకుని వచ్చేస్తుంది అని చెప్పింది. రాజకుమారుడు సరేనని రాణిని కోట లోపలికి తీసుకుని వెళ్ళాడు. రాజు గుర్రాన్ని తీసుకొచ్చి విజయపాలుడికి ఇచ్చాడు. విజయపాలుడు గుర్రం మీద కూర్చుని రాణితో వెళ్ళిపోతానని చెప్పాడు. రాణి నమస్కరించింది. అప్పుడు రాణిని పైకి లాగి గుర్రాన్ని ఛల్ అని అన్నాడు. వెంటనే గుర్రం పారిపోయింది. నక్క గుర్రం వెనక పరిగెత్తింది. రాజు కొందరు రౌతులను పంపించాడు. కానీ గుర్రం దొరకలేదు. విజయపాలుడు తిన్నగా పక్షి ఉన్న కోట దగ్గరకు వచ్చాడు. నక్క పక్షిని, గుర్రాన్ని కూడా రాజకుమారుడికి వచ్చేటట్లు చేద్దామనుకుంది. నక్క రాజకుమారుడితో, నీవు గుర్రాన్ని లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత పక్షిని పంజరంలో పెట్టి నీకిస్తారు. వెనుకటి వలె గుర్రాన్ని ఛల్ అనగానే వచ్చేస్తుంది అని చెప్పింది. విజయపాలుడు లోపలికి వెళ్ళి పంజరాన్ని పట్టుకొని నక్క చెప్పినట్లు ఛల్ అన్నాడు. వెంటనే గుర్రం అక్కడి నుంచి పారిపోయింది. రాణి నక్క మీద కూర్చుంది. నక్క గుర్రం వెనకాల పరిగెడుతుంది. అలా వాళ్ళు తిన్నగా ఇదివరకు వచ్చిన మేడల దగ్గరకు వచ్చారు. అక్కడ ఆగి విజయపాలుడు నక్కతో, నీవు నాకు చాలా సహాయం చేశావు. నీకు ఏది కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. నీ చేతిలో ఉన్న బాణంతో నన్ను కొట్టు.
అంతకన్నా వేరే సహాయం నాకక్కర్లేదు అంది నక్క. అయ్యో, నాకు నువ్వు ఎన్నో కష్టాలు పడి ఈ మూడింటిని సంపాదించి ఇచ్చావు. నిన్ను మాత్రం నేను చంపలేను అన్నాడు విజయపాలుడు. నక్క పోనీలే అని చెప్పి, నీవు వెళ్ళేటప్పుడు దారిలో ఇద్దరిని ఉరి తీస్తూ ఉంటారు. వారిని మాత్రం కాపాడవద్దు. ఒకవేళ కాపాడినా నూతి అంచు మీద మాత్రం కూర్చోవద్దు అని చెప్పింది. విజయపాలుడు సరే అని చెప్పి బయలుదేరాడు. దారిలో ఒక చోట ఇద్దరు మనుషులను ఉరితీయటం చూశాడు. దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు తన సోదరులే. వారిని ఉరితీయటానికి కారణం ఏమిటి అని అడిగాడు. వాళ్ళు అప్పులు చేసి ఎంతకాలమైనా తీర్చకపోవటం వల్ల ఉరి తీస్తున్నామని చెప్పారు. విజయపాలుడు వాళ్లకు రావాల్సిన డబ్బు ఇచ్చి తన సోదరులను విడిపించాడు. ముగ్గురు కలిసి వెళ్తూ ఉన్నారు. దారిలో ఒకచోట కూర్చున్నారు. ఏవేవో మాటలు చెప్పి అతన్ని సోదరులిద్దరూ ఒక నూతి అంచు చివరకు తీసుకువచ్చారు. అలా తీసుకువచ్చి నూతి అంచు మీద కూర్చోబెట్టారు. పాపం నక్క చెప్పిన మాట విజయపాలుడికి జ్ఞాపకం లేదు. మాటల సందడిలో సూరసేన, ఖారవేలరిద్దరూ అతడిని నూతిలోకి తోసేసి రాణిని, గుర్రాన్ని, పక్షిని తీసుకుని పోయి తండ్రికి చూపించారు. తామే తీసుకుని వచ్చామని చెప్పారు. అప్పటి నుంచి రాణి ఎవరితోనూ మాట్లాడటం లేదు. గుర్రం గడ్డి తినటం లేదు. పక్షి పలకటం లేదు. నక్క నూతి దగ్గరికి వచ్చి చూసింది. విజయపాలుడు లోపల ఉన్నాడు. నేను నిన్ను నూతి అంచు మీద కూర్చోవద్దని చెప్పాను కదా, మరి ఇలా ఎందుకు జరిగింది అని అడిగింది నక్క. విజయపాలుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడైనా నన్ను చంపుతావా, నిన్ను బయటకు తీస్తాను అని అడిగింది నక్క. సరే అన్నాడు విజయపాలుడు. నక్క నూతిలోకి దూకి తన తోక గట్టిగా పట్టుకోమంది. విజయపాలుడు అలాగే చేశాడు. నక్క పైకి ఒక్క గంతు వేసింది. ఇద్దరూ బయటపడ్డారు. తర్వాత విజయపాలుడు బాణంతో నక్కను కొట్టాడు. వెంటనే నక్క ఒక చక్కని రాజకుమారిలా మారిపోయింది. విజయపాలుడు ఆశ్చర్యపోయి, నీవెవరువు, ఎందుకీ నక్క రూపంతో ఉన్నావు అని అడిగాడు. నేను ఒక మునిశాపం వల్ల నక్కగా మారిపోయాను. బంగారు రాణి నా చెల్లెలు అని చెప్పాడు. ఇద్దరూ కలిసి పాటలీపుత్రం బయలుదేరారు. విజయపాలుడు పట్టణంలో అడుగుపెట్టగానే ఆ క్షణం వరకు ఏమీ తినకుండా దిగులుగా ఉంటున్న రాణి, గుర్రం, పక్షి ఎంతో సంతోషంగా కనిపించసాగాయి. రాణి తల్లదూవుకొని కొత్త బట్టలు కట్టుకుంది. గుర్రం త్వరగా గడ్డి మేసింది. పక్షి మాట్లాడటం ప్రారంభించింది. వీరిద్దరూ ఇంటికి వచ్చి విక్రమసింహునితో జరిగినదంతా చెప్పారు. అప్పుడు విక్రమసింహుడు రాణిని పిలిచి అడిగాడు. రాణి కూడా నిజం చెప్పింది. సూరసేనుణ్ణి, ఖారవేలుణ్ణి పిలిపించి ఉరిశిక్ష విధించాడు. విజయపాలుడికి బంగారు రాణిని, తన కూతురైన మందారవతిని రాణి సోదరునకు ఇచ్చి అంగరంగ వైభవంగా పెండ్లి చేశారు.